బలవంతంగా ఎవడో క్రైస్తవుడు అవ్వడో, బలవంతంగా క్రైస్తవ మతం ఒకవేళ నువ్వు అనుకుంటే రావటం అసాధ్యం, అసాధ్యం, జరగదు. ప్రేమతో జరిగేది, విశ్వాసంతో జరిగేది, నమ్మకంతో జరిగేది, చరిత్రను ఆధారం చేసుకొని చేసేది. అంతేగాని బలవంతంగా పేక మీద నొక్కి ఎవరు అడిగేదేమీ లేదు, దీంట్లో ప్రలోభాలు పెట్టేదేమీ లేదు. మనందరికి ఉన్నటువంటి పరిస్థితి ఇది. దానికి జవాబు ఇది. అరే పోలియో వ్యాక్సిన్ వేసుకోరా, నీకు పోలియో రాదు అని అంటే అది ప్రలోభమా? చెప్పే ఆ ప్రలోభం అదే. యేసు ప్రభువారు నీ పాపం కోసం చనిపోయాడురా, ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పాపము నుంచి నువ్వు విముఖుడు అవుతావు అన్నది. అది ప్రలోభం ఎలా అవుద్ది? నమ్మితే పాటించో, నమ్మకపోతే వదిలే. ఫెయిత్, ఫెయిత్, విశ్వాసం. ఇవంతా వివరించి ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న, యేసు ప్రభువారు నా కోసం ఆయన చనిపోయాడు అని ఎలాంటి ఒత్తిడి లేకుండా బయట నుంచి హృదయపూర్వకంగా అంగీకరించడానికి ఇష్టపడితే నువ్వు చేయగలిగే పని ఒకటే, యేసయ్యా మీరు నా హృదయంలోకి రండి, నన్ను క్షమించండి. ఈ ప్రార్థన చర్చికి వచ్చేవాళ్ళు కూడా చేయాల్సిందే. ఎవరో చర్చికి వచ్చేవాళ్ళు కూడా, పాస్టర్ గారు కొడుకులు కూతుర్లు కూడా చేయాల్సిందే, బిషప్పుల కొడుకులు కూతుర్లు కూడా చేయాల్సిందే. ఎందుకని? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే పరలోకానికి వెళ్తావు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తేనే పాప విముక్తుడు అవుతావు. కాబట్టి అది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. పుట్టుకతో బైబిల్ ప్రకారం ఎవడో క్రైస్తవుడు కాదు, రాజ్యాంగం ప్రకారం అవ్వచ్చు. పుట్టుకతో ఎవరో కాదు. యేసు ప్రభు వారు చనిపోయింది యూదుల కోసం కాదు, యేసు ప్రభు వారు చనిపోయింది క్రైస్తవుల కోసం కాదు, యేసు ప్రభు వారు చనిపోయింది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పాపి కోసం. అది అందరి కోసం చనిపోయాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని లోకం అంతటికీ ఇచ్చాడు. ఆయన యూదులకు ఇవ్వలేదు, ఆయన క్రైస్తవులకు ఇవ్వలేదు, ఆయన మగోళ్ళకి ఇవ్వలేదు, ఆయన ఒక భక్తి పరులకు ఇవ్వలేదు, ఆయన ఒక జాతి వాళ్ళకి ఇవ్వలేదు, ఆయన దునియా మొత్తానికి, దునియా మొత్తానికి. ఆ దునియాలో నేనున్నానని నువ్వు గ్రహిస్తే, ఈ వర్తమానం నా కోసం అని నువ్వు గ్రహిస్తే, యేసయ్యా నువ్వు చనిపోయింది నా కోసం అని నేను నమ్ముతున్నాను, నా హృదయంలోకి రండి,